దానికి పెత్తనం ఇస్తే ఈ ఇంటిని నాశనం చేస్తుంది. ఆఫీస్లో అధికారం ఇస్తే మన బిజినెస్ అంతా లాస్ చేస్తుంది. మళ్ళీ మనందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అందుకే తనకేమి ఇవ్వద్దు. అలా జరగకుండా వసు గారు నేను చూసుకుంటాం అఖిల్. ఇప్పటి వరకు మీరు చూసుకున్న చాలానయా, ఇక వద్దు. ఏ కండిషన్స్ లేకుండా అది మనతో ఉంటానంటే ఉండమని చెప్పండి. కండిషన్స్తోనే ఉండాలి అనుకుంటే అది నాకు అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్పండి. కాదని మీరు దాన్ని ఇంట్లో పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అఖిల్ ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు అఖిల్? కండిషన్స్తో వచ్చిన వాళ్లకు ఇదే నా సమాధానం వదినా. మీ పరువు గౌరవం కంటే వాళ్ళు నాకు ఎక్కువేం కాదు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు నాకు ఈ చిత్తు కాగితాలతో సమానం. కాళ్ళు రెండు పడిపోయి వీల్ చైర్లో పడ్డా కూడా నీకు బుద్ధి రాలేదయ్యా. లేచి నడవటం చేత కాదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. అవిటి వాడికి అంత పౌరుషం ఉంటే మాకెంత ఉండాలి? ఏయ్, ఏం కూసావే? నా బిడ్డను అవిటివాడు అంటావా? నిన్ను మమ్మీ సిస్టర్, నన్నే కొడతావా? అఖిల్ని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. కొడుకు లాంటి అల్లుని పట్టుకుని అవిటివాడు, నడవడం చేతకానివాడు అని ఎగతాళి చేస్తావా? మా మమ్మీని బెదిరిస్తావా? ఏయ్, కట్టుకున్న భర్తను మీ అమ్మ అలా అవమానిస్తుంటే నోరు మూసుకొని ఉన్నావు. నువ్వు ఒక భార్యవేనా? ఛీ! పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఎవరిని పడితే వాళ్ళని కొడతావా? నా మరిది గురించి ఎవరు తప్పుగా వాగినా నరికి పోగులు పెడతాను. అఖిల్కి ఎవరి వల్ల కాలిపోయాయి? హారిక వల్ల కాదా? ఆ రోజు అఖిల్ తన ప్రాణాలకి తగించి కాపాడకపోయిండుంటే హారిక పరిస్థితి ఏమయ్యేది? హారికకు మీరు జన్మనిస్తే అఖిల్ పునర్జన్మనిచ్చాడు. ఆ విశ్వాసం, కృతజ్ఞత కూడా లేదు మీకు. ప్రేమించిన మనిషితో కలిసి ఉండడానికి కండిషన్స్ పెడుతున్నారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. అఖిల్ కోపంలో ఏదో అంటే అఖిల్ని అంత మాట అనేస్తారా? నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే నాలుక కోసేస్తాను, జాగ్రత్త. వసు గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వదిలేండి. వదిలేయాల్సింది తను కాదు, నేను, నా కూతురు. మీ తమ్ముణ్ణి, ఈ ఇంటిని శాశ్వతంగా వదిలేస్తున్నాం.
మీ సంస్కారం గురించి ముందే ఊహించి మా ప్రయత్నాల్లో మేమున్నాం. ఇప్పటి వరకు మీరు చెప్పింది మేం విన్నాం. ఇప్పుడు మేం చెప్పేది మీరు వినండి. మీరు వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ అల్లుడు వద్దు. ఇలాంటి వాడితో నా కూతురు చచ్చినా కాపురం చేయదు. ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కి అప్లై చేశాం. ఇదిగో ఈ కోర్టు నోటీస్ చదువుకోండి. డైవోర్స్ ఏంటి పిన్ని? విడాకులు. విడాకులేంటండి? నా కూతురు అవసరం లేదని మీ తమ్ముడు చెప్పాడు కదా, అందుకు. నన్ను నా కూతుర్ని కొట్టి అవమానించారు కదా, అందుకు. మమ్మల్ని చంపేస్తాం, నరికేస్తామని బెదిరించారు కదా, అందుకు. పిన్ని సారీ, ఏదో ఆవేశంలో చెయ్యి నోరు జారాను, క్షమించండి. విడాకుల నిర్ణయం తీసుకోకండి. నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. ఇలాంటి వాడితోటి ఈ ఇంట్లో మీ అందరితో ఇంకొక క్షణం కూడా నా కూతురు ఫేస్ చేయలేదు. నాతో తీసుకెళ్లిపోతున్నాను. తొందరపడకండి పిన్ని గారు, ఇది 2 జీవితాల సమస్య. ఆవేశపడకండి. ఆవేశపడింది మీరు. మమ్మల్ని కొట్టి అవమానించక ముందు ఆలోచించాల్సింది. మా ఫ్యామిలీ తరపున నేను సారీ చెప్తున్నానండి. డివోర్స్ వద్దు. మీరు చెప్పినా, ఆ దేవుడొచ్చి చెప్పినా నేను వినను. హారిక, నువ్వైనా మీ అమ్మకి చెప్పు. నీకు అఖిల్ అంటే ఇష్టం కదా, అఖిల్ని నువ్వు ప్రేమించావు కదా. నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, అఖిల్ని వదిలేయకు. ఈ చేతులతో మా మమ్మీని నన్ను కొట్టినప్పుడు ఏమైంది? ఇప్పుడు బతిమలాడుతున్నారా? మా మమ్మీ డెసిషనే ఫైనల్. నాకు డివోర్స్ కావాలి. హారిక, తొందరపడకు. వదిలేయడం ఈజీ, కలుపుకోవడమే కష్టం. మీ అమ్మ మాటలు వినకు. నీకు అఖిల్ ముఖ్యం. నా కూతురు నా మాట వినక మీ మాట వింటుందా? నెవర్. అది నా బేబీ. ప్లీజ్ పిన్ని, ఆవేశంలో పిల్లల జీవితాన్ని పాడు చేయకండి. ఒక్కసారి ఆలోచించండి. ఆగండి వదినా, ఎందుకు అందరూ వాళ్ళని బతిమలాడుతున్నారు? అది అవసరం లేదని నేనే చెప్పాను కదా. వాళ్ళు చెప్పేదేంటి? అది నాకు డైవోర్స్ ఇవ్వడం కాదు, నేనే దానికి డైవోర్స్ ఇస్తున్నాను. ఆవేశపడకు. తొందరపాటు అంత మంచిది కాదు. ఆవేశం కాదన్నయ్య, ఆవేదన. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగము లేదు. ఏ రోజు అది నన్ను బాధ్యతగా చూసుకోలేదు, భర్తగా గౌరవించలేదు. అలాంటిది నాకు అవసరమే లేదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. ఫైన్, వెళ్తున్నాం. రేపు ఫ్యామిలీ కోర్టులో కలుద్దాం. కమ్ బేబీ. అయ్యో ఆగండి. హారిక, పిన్ని గారు. హారిక, ఇప్పుడు నీకు హాయిగా ఉందటే? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అందరి మీద చేయి చేసుకుంటా.
మొగుడు పెళ్ళాల్ని విడగొట్టేశావు కదే, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? నువ్వేమో నీ మొగుడుతో కాపురం చేసుకోవచ్చు, అఖిల్ హారికలు విడిపోవాలా? ఇదే సాడిజమే. ఆపతయా, జరిగిందంతా చూస్తూ కూడా వదిన్ని అంటున్నావా? తప్పు వాళ్ళు చేస్తే వదిన్ని తిడతావా? వాళ్ళు తొందరపడటానికి కారణం ఈ వసు కాదా? నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు విడాకుల దాకా వెళ్లారు అంటే దానికి కారణం ఈ వసు. స్టాప్ ఇట్ అత్తయ్య, జస్ట్ స్టాప్ ఇట్. వాళ్ళు ఇక్కడికి వచ్చాక విడాకుల నిర్ణయం ఏం తీసుకోలేదా? ఆల్రెడీ డెసిషన్ తీసుకొని నోటీసులతోనే వచ్చారు. ముందైతే అగ్రిమెంట్ కదా మన ముందు పెట్టారు. వీడేమో ఆ పేపర్స్ ను చించేశాడు. ఈ వసు ఆవిడ చంప పగలగొట్టింది. వాళ్ళ కోపం రాదా? సారీ అఖిల్, ఇదంతా నా వల్లే. సారీ ఎందుకు వదినా? నాకిప్పుడే హ్యాపీగా ఉంది. హారిక పీడ విరగడైపోతుంది. ఇప్పుడు నాకు కాలొచ్చినంత సంతోషంగా ఉంది. అఖిల్, అలా అనద్దురా. హారికతో విడిపోవద్దు. మీ ఇద్దరూ కలిసి ఉండాలి అఖిల్. అది జరగని పని వదినా. జరగాల అఖిల్. మీ ఇద్దరిని విడిపోనివ్వం, ఈ కుటుంబాన్ని చెదిరిపోనివ్వం. అసలు ఈ సమస్య నా వల్లే వచ్చింది బావగారు. నేను ఇంటికి రాకపోయినా బాగుండేది. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నువ్వు అఖిల్కి నయం చేయడానికే వచ్చావు. కానీ అఖిల్ బావ హారిక విడిపోవడానికి కారణమవుతున్నాను కదా. నన్ను కారణం నువ్వు కాదమ్మా, వాళ్ళ అహంకారమే కారణం. అంటే ఇక్కడ ఎవరి తప్పు లేదంటే తప్పంతా హారిక వాళ్ళదేనా? అవును, తప్పు వాళ్ళు చేసి నింద మన మీద వేశారు. వాళ్ళు విడాకులకి ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఎలా అండి? వాళ్ళు నోటీసులు ఇచ్చినంత మాత్రాన విడాకులు ఇచ్చారు వసు గారు. కోర్టు రెండు వైపులా వింటుంది. కోర్టు వరకు ఎందుకన్నయ్యా? ఆ పేపర్ సిట్ ఇవ్వండి, ఇప్పుడే సైన్ చేస్తాను. అఖిల్, తొందరపడకు. కాస్త నీ కోపం తగ్గించుకో. బట్టలు విడిచినంత ఈజీ కాదు భార్యను వదులుకోవడం. వసు గారు, ఇప్పుడే వెళ్ళి మనం లాయర్ గారిని కలుద్దాం. పదండి. మీ బ్రదర్కు నిజంగా రెండు కాళ్ళు పనిచేయవా? అవును లాయర్ గారు, ఒక యాక్సిడెంట్లో తన రెండు కాళ్ళు చచ్చుపడిపోయాయి. రైట్ నౌ వీల్ చైర్లో ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో భర్త దగ్గర ఉండలేకపోయి హారిక డివోర్స్ అడగడం న్యాయమా సార్? మన వైపు నుంచి ఆలోచిస్తే న్యాయం కాదు, కానీ కోర్టు రెండు వైపులా ఆలోచిస్తుంది. అంటే డివోర్స్ ఇస్తుందా లాయర్ గారు? ఛాన్సెస్ ఉన్నాయి అబ్రామ్ గారు. ఎందుకంటే కోర్టు ఎప్పుడు అన్నిటినీ పరీక్షిస్తుంది. తన భర్త అసమర్థుడని ఆడది వాదిస్తే ఏ కోర్టు ఎదురు చెప్పదు. మనం డిఫెన్స్ చేయలేమా సార్? చేయొచ్చు, కానీ అంత స్ట్రాంగ్గా ఉండదమ్మా. మా తమ్ముడు హారిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. అఖిల్కి హారిక అంటే చాలా ఇష్టం. ఈ టైంలో తను డివోర్స్ తీసుకుంటే అఖిల్ ఇంకా డిస్టర్బ్ అవుతాడు. ఐ అండర్స్టూడ్ అబ్రామ్. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం చాలా టఫ్ అని నాకు తెలుసు. కానీ ఈ టైంలో మనం ఏం చేయలేమా సార్? అఖిల్ ఎప్పుడు నడవచ్చు? కాస్త టైం పడుతుంది సార్. ఇంత టైం అని చెప్పలేం. అఖిల్ నడిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ అంటే అఖిల్ తప్పకుండా లేచి నడుస్తాడని గ్యారెంటీ ఇవ్వగలరా? అంటే అఖిల్ తప్పకుండా నడవగలడని డాక్టర్ చెప్పారు లాయర్ గారు. లాభం లేదు అభిరామ్. ఈ వాదనలేవి రేపు కోర్టులో నిలబడవు. మీరే ఏదో ఒకటి చేయండి సార్. మా అఖిల్ని సేవ్ చేయండి. సారీ అమ్మా, వాళ్ళు చాలా తెలివిగా కేసుని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేశారు. వాళ్ళ వాదనను ఏ జడ్జి గారు కొట్టిపడేయలేరు. అంత పకడ్బందీగా తయారు చేశారు. కోర్టుకు వెళ్తే డివోర్స్ రావడం ఖాయం. కోర్టు బయట రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. మేము ట్రై చేసాం లాయర్ గారు.
ఆ తల్లి కూతుళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు. అయితే విడాకులను ఆపడం కష్టం అభిరామ్ గారు. మీ మరదలు మనసు మార్చుకుంటే తప్ప మీ తమ్ముని సేవ్ చేయలేం. ఇప్పుడు సెక్షన్స్ అన్నీ మీ మరదలకే ఫేవర్గా ఉన్నాయి. మనం ఎలాంటి డిఫెక్ట్ చేయలేం. ఐఎమ్ సో సారీ. ఆలోచించండి సార్, రేపటి వరకు టైం ఉంది కదా, ఏదో ఒకటి చేసి విడాకులు రాకుండా చేయండి. ట్రై చేస్తానమ్మా, కానీ నమ్మకం అయితే పెట్టుకోకండి. వీలైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఒకసారి మాట్లాడించండి. ఉంటాం లాయర్ గారు. మంచిది. ఏంటి సిస్టర్ మీరు చేసిన పని? అఖిల్ను హారికను విడదీస్తారా? వాళ్లకు విడాకులు ఇప్పిస్తారా? కన్న తల్లి అయ్యుండి హారిక కాపురంలో నిప్పులు పోస్తారా? నేను దాని కాపురంలో నిప్పులు పోయటం లేదు. నిప్పులు గుండం లాంటి ఆ ఇంట్లో నుంచి నా బేబీని ఇంట్లోంచి బయటికి తీసుకురాబోతున్నాను. చెంపదెబ్బల నుంచి, అవమానాల నుంచి నా బేబీని కాపాడుకుంటున్నాను. విడాకులు తీసుకుంటే ఏమొస్తుంది మీకు? భరణం వస్తుంది. నా బేబీకి కోట్ల ఆస్తి కలిసి వస్తుంది. మేమే ఊరికనే విడాకులు తీసుకోం. నష్టపరిహారంగా భరణం కోరతాం. ఆస్తిని 3 వాటాలుగా విడదీసి 1 వాటాని నా బేబీకి రాసిమ్మని డిమాండ్ చేస్తాం. చచ్చినట్టు ఇచ్చి తీరాలి. కోర్టు అందుకు ఒప్పుకుంటుందా సిస్టర్? ఎందుకు ఒప్పుకోదు? ఏ కోర్టు కూడా ఆడదానికి అన్యాయం చెయ్యదు. చట్టం ఆడదానికి చుట్టం. అంటే మీరే విడాకులు కావాలని అడుగుతున్నారు కదా, మరలాంటప్పుడు భరణం అడిగే హక్కు మీకుంటుందా? ఎందుకుండదు? విడాకులు తీసుకొని ఇది ఎలా బ్రతకాలి? దీని జీవితం అన్యాయం అయిపోతుంటే భరణం ఇవ్వాల్సిందే. కోర్టు తీర్పు అలాగే వస్తుంది. విడాకులొస్తాయి, భరణం కూడా వస్తుంది. కానీ ఆ తర్వాత ఏంటి? అఖిల్ లేకుండా నువ్వు బతకగలవా హారిక? అఖిల్ని నువ్వు ప్రేమించావు కదా. వాడంటే నీకు చాలా ఇష్టం కదే. వాడే నీ ప్రాణం కదే. వాడు నీ సర్వస్వం కదా. బేబీకి ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. మీరు మళ్ళీ స్టార్ట్ చేయకండి. అది కాదు సిస్టర్, హారికను ఓ మాట చెప్పమనండి. అఖిల్ లేకుండా అది బతకగలదో లేదో చెప్పమనండి. అవసరం లేదు. అఖిల్ ఉండి కూడా ఏం ప్రయోజనం? ఆ విటివాడు హారికనేం చేయగలడు? వాడికి సేవలు చేయటం తప్ప బేబీకి ఏం ఉపయోగం లేదు. అంతేనా హారిక? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అఖిల్ లేకుండా బతకగలను అనుకుంటున్నావా? చెప్పు బేబీ, నా మాటే నీ మాటని మీ ఆంటీతో చెప్పు. అఖిల్తో నీకెలాంటి సుఖము సంతోషము ఉండదు. లైఫ్ లాంగ్ ఒక పని మనిషిగా బ్రతకాలి. నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకు పుట్టలేదు నువ్వు. హాయిగా ఎంజాయ్ చేయటానికి పుట్టావు. ఇప్పుడు నువ్వు మీ ఆంటీ మాటలు విని డెసిషన్ తీసుకుంటే ఎప్పటికీ బాగుపడవు. ఆ వసు నిన్ను కొడుతూనే ఉంటుంది, ఆ పావని నిన్ను తిడుతూనే ఉంటుంది. నందిని నీకు సవితవుతుంది. ఆ ఇంట్లో నీది కుక్క బ్రతుకవుతుంది. ఆలోచించుకో. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకొచ్చు. ఈ హ్యాపీ లైఫ్ కావాలా, ఆ బానిస బ్రతుకు కావాలో తేల్చుకో. ఇంత చెప్పాక కూడా ఇది నా మాటేం వింటుంది, తల్లి మాటే వింటుంది. యు ఆర్ రైట్ మామ్. నాకు ఆ బానిస బతుకొద్దు. లైఫ్ లాంగ్ అఖిల్కి సర్వీస్ చేయలేను. ఆ వసుతో దెబ్బలు, పావనితో మాటలు నేను పడలేను. నాకు విడాకులు కావాలి. వచ్చే భరణంతో నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తాను.
దట్స్ మై బేబీ. విన్నావా సిస్టర్, బేబీ ఏమన్నదో? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ అయితే వచ్చింది, కానీ హారిక విడాకులు తీసుకుంటే మీకేంటి లాభం? నా బేబీ ఆనందమే నా ఆనందం. నా బేబీకి భరణంగా వచ్చే మనీతోటి మళ్ళీ మేము మా బిజినెస్ స్టార్ట్ చేస్తాం, కోట్లు సంపాదిస్తాం. అదా అసలు విషయం. తన అప్పులు తీర్చుకోవడానికి, పోయిన ఆస్తులను పోగేసుకోవడానికి ఈ చాముండేశ్వరి కన్న కూతురి కాపురాన్ని కూల్చేస్తోంది. నిజంగా ఈ మహాతల్లి ఉండాల్సిందే. ఏంటి సిస్టర్ ఆలోచిస్తున్నారు? ఇన్నాళ్ళు నా బేబీని మీ ఇంట్లో మీ బిడ్డగా చూసుకున్నారు కాబట్టి భరణం వచ్చాక మీకు కూడా ఎంతో కొంత ఇస్తాంలేండి. ఎంత ఇస్తారు సిస్టర్? ఎంత ఇద్దాం బేబీ? ఆ ఇంట్లో ఆంటీ నాకు చాలా హెల్ప్ చేసింది మమ్మీ. నాకు వచ్చే భరణంలో ఆంటీకి ఒక 10% ఇచ్చేద్దాం.